నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ రోజు బైన్సా పట్టణంలోని శ్రీ బ్యాంకెట్ హాల్లో ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ గారి అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎండి అవేస్ మరియు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమం ముందుగా కాశ్మీర్లో ఉగ్రదాడికి అమరులైన వాళ్ళకి వారి ఆత్మకి శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం నారాయణరావు పటేల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా నాణ్యతను పరిశీలించి నాణ్యతా లోపం జరగడంతో వెంటనే ఈఈ గారికి కంప్లైంట్ ఇచ్చి చెప్పడం జరిగింది. నేను ఢిల్లీలో పోతే అపాయింట్మెంట్ ఇస్తలేదు అని నా చెప్పులు కూడా తగ్గడానికి చెప్తారంటే అంత బ్యాడ్ ఇమేజ్ మన రాష్ట్రానికి కేసీఆర్ గారు సర్వనాశనం చేసిపోయాడు. 70,000 7 లక్షల కోట్లు తప్పు చేశాడు, 8 లక్షల కోట్లు చేశాడు. ఇప్పుడు వడ్ల మీద 50,000 కోట్లు, కరెంట్ మీద 34,000 కోట్లు. సంసారం మన తండ్రి మనకు ఒక 10 లక్షలు బాకీ ఇస్తే మనం తింటాం. అది ₹1 బాకీ పెడితే మరి మనం సంసారం ఎక్కడ నడుపుతాం, పని ఎక్కడ నడుపుతుంది. అదొకసారి ఆలోచించండి. ఈ సభ ద్వారా అందరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేద్దాం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేద్దాం. సీనియర్ మా మిత్రులు మేము కూడా 5-10 సంవత్సరాలు ఒకప్పుడు కలిసిన మంచి మిత్రులు, ఒకసారి కలవని మంచి మిత్రులు, అలాగే కలిసే మంచి మిత్రులు. ఈ రకంగా ఒక్కడి మాత్రం మీరు ఒకటి తప్పు చెప్తే బీజేపీ వాళ్ళు 10 చెప్తారు. అది మనకు వరదానికి రాదు, అది 10 మంది కలుపుకుంటారు. గతంలో ఏం చేసిందో గతం కథ. ఇప్పుడు మాత్రం చేస్తే నేను ఎవ్వరు మాట ఎవరు రమణేష్ చెప్పిన మాత్రం మీద తప్పు చేస్తాడికే తప్పు మావంటి అందరూ పెట్టిస్తాను. ఇదే ప్రశ్న లేదు. ఇంకేమైనా అట్లా చేస్తే నేను డైరెక్ట్ చెప్పిన ఒక ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే గారికి చెప్పిన ఇట్లా క్యూరిక్ అయితే లేదు, మంచి పంపిస్తున్నా విజిట్ రాపిస్తున్నాడు ఈ నిజాలని చెప్పి ఆయన కూడా నాతో కలిసి పట్టి నిజాలని చెప్పి ఆయన చెప్పిండు. ఆయన దృష్టికి పోకుండా పోతే మాత్రం నేను కూడా మీకు బిల్లు మీకు సాయం చెయ్యా అని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ రోజు మీరందరూ అడిగినందుకు మీ అందరికీ పేరు పోయిన ధన్యవాదాలు చెప్తూ శాంతియుతంగా అందరికి మంచి భోజనాలు ఉన్నాయి. ఒక్కొక్క మీద ఒకరు పడి ఒక్కొక్క ఇది చేసుకోకుండా సీసీ రోడ్ చేసేది 20 లక్షలది సరిగా చేయకుంటే నేను కాంప్లైంట్ చేసి ఈకి పంపించి మాగా గ్రామస్తులకు అడగండి చేయించారు. ఎవరైనా దోచుకుంటా పార్టీకి చెడ్డ పేరు వస్తే మాట్లాడలేదు కదా. మరి అందు ఇందిరామ్మ ఇళ్ళలో కూడా కొంతమంది 5-10 లక్షలు అడిగారు. 5,000, 10,000 ఆరోగ్య రికార్డు ఉంటాయి. వాటిలో కూడా తీసి కొట్టిస్తాం. అటువంటి పేరు పెట్టి మీరు చూసారు కార్డులో దళిత బంధు దళిత బస్సులో రాష్ట్రం ఎంత నష్టమైంది, ఎంత బద్దమైంది, తూపు వాయిదా అది నష్టమైంది. కాబట్టి చేసినప్పుడు అవినీతి. అంతేకాకుండా బీజేపీ వాళ్ళు ఇక్కడ కళ్యాణి గ్రామస్తున్నారు. బీజేపీ నాయకులు ఒక క్యాండిడేట్ సిమెంట్ సరిగా పోయకపోతే రిటైర్ ఆఫీసర్ పంపించి ఆ ముందు మీద నడిపిస్తాను చెప్పి సిమెంట్ వేపించి అంతేకాకుండా మొన్న నేను ఒక రోడ్ ఇన్స్పెక్షన్ పోయాను. మన బాలాజీ గుంట మీద బీజేపీ నాయకుడు చేస్తే వెంటనే ఫోన్ చేస్తే ఆ నాయకుడికి మీ వాళ్ళు నీరు మోస్తలేరు, వాడు బిల్లు ఆపుతా ఉత్సవడి కూడా బీజేపీ పనిచేస్తారు. మనం గట్టి ఉండాలా, మనం లాగూచి ఉండదు, దొంగతనం లేదు. దీంతో ప్రజల్లో పెద్ద పేరు వస్తుంది. మీకేం కాదు, నేను వెంకటాచారు విజయ్ ఎక్కడో ముఖ్యతలో మళ్ళీ ఓట్లాడి అందరూ పోతుందని చెప్తారు. ఆ పరిస్థితి రానియకుంటే ఆ పరిస్థితి రానిస్తే రికార్డు తెప్పిస్తా, పోలీస్ కేసు చేస్తా. మీరు అనుకుంటున్నారు మేము గతంలో చేస్తాం,
ఏ కాదని ఇప్పుడు ఆంధ్రాలో గతంలో చేసింది కూడా హైదరాబాద్ పోయించి ఒక్కొక్కరికి ఒక్కళ్ళు వేస్తున్నారు. ఇంకా మన రేవంత్ రెడ్డి గారు ఆ పని స్టార్ట్ చేయలేదు. ఆ పని స్టార్ట్ చేస్తే బాగా మంది నేను అవినీతి పనులకు ఎప్పుడు సాగిస్తాను. ఎవరు అటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా చర్యలు ఇస్తాను. నేను బీజేపీ వాళ్ళకి డైరెక్ట్ గానే మాట్లాడినా, మీ కార్యకర్తలు ఇట్లా చేస్తున్నారు. నేను విజిలెన్స్ వాళ్ళకి రాసిన విజిలెన్స్ వాళ్ళు వస్తారు, మీ బిల్లు ఆపుతారు. మీకు ఇక్కడ మాత్రం అవినీతి చేయడానికి ఆస్కారం లేదు. అది కూడా మేము ఒక డ్యాన్స్ లో కలిసినప్పుడు అవినీతి గురించి కూడా నేను డైరెక్ట్ గా ప్రశ్నించిన ఎమ్మెల్యే గారికి, మొదలు మీరు 15 లక్షల రూపాయలు వేయండి, మేము అన్ని ఇస్తాం. అంత ధైర్యంగా గట్టిగా మనం ఎదుటి పార్టీ వాళ్ళతో పోరాడాలా, ఎదుటి మన వల్ల కాదుకోవాలా. చీకట్ల బీజేపీ తోటి, సాయంత్రం టీఆర్ఎస్ తోటి, పొద్దున మొక్కలకు కట్టుకుంటే అది ఎప్పుడు సాధ్యం కాదు. ఎవరితో సంసారం చేయాలా, వాళ్ళతోటే పిల్లలు కదా. మరి మనం ఏం చేస్తున్నాం? ఒక పని శాంక్షన్ చేసిండు, నేను పాత చేస్తున్నాడు. అరవు పాత పొగరికి గెలిచాడు, వీడికి ఉడికి చేస్తున్నాం. వీడితో పోతే మీద ఉంటుంది పేరు పెట్టుకుంటావు. మరి ఏది పాత ఎందుకు కనాలా? పాతది కాదు. ఎలక్షన్ల ముందర ఒక్క సిద్దిపేట లో, గజ్వేల్ లో, సిరిసిల్లలో 8,000 టెంపుల్లకు శాంక్షన్. నేను క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పిన, వాళ్ళని మనం ఉంటే మనమేం చేస్తాం? మనం కొంత మాసంగా రాకుదాం, మళ్ళీ గంటలు చేసి పడేది మన వాళ్ళకి మనం ఎక్కడ కూడా డ్యాష్ మీద పాత శాంక్షన్ అనద్దు. పాత శాంక్షన్ డబ్బులు లేకుండా కాగితాలు ఇచ్చారు. మీరు చూడండి, ఒకసారి వేణుగోపాల్ గారు మీరు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఏదైతే బ్రిడ్జ్ ఉన్నది లోసది, అది గ్రాంట్ చేయండి అంటే 66 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు 120 కోట్లు కావాలి. దాంట్లో నేను మొన్న ఎస్టిమేట్ ఏమైతే పైసలు లేవు, అది నాబార్డ్ లేకుంటే దేంట్లో పెట్టావు కదా అని చెప్పిండు.